హలో మమ్మీస్! మనలో చాలామంది తల్లులు పిల్లలకు ఈజీగా ఇచ్చే స్నాక్స్‌లో బిస్కెట్స్ అనేవి ఒకటి. అయితే బిస్కెట్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మైదాతోనే తయారు చేస్తాయి. అయితే పిల్లలకు ఇది ఏమాత్రం మంచిని చేయకపోగా ఇది వారి మీద చెడు ప్రభావాన్నే చూపిస్తుంది. ఎందుకనగా మైదాలో ఎటువంటి పోషకాలు ఉండవు. కానీ క్యాలరీస్ మాత్రం అధికంగా ఉంటాయి. అందువల్ల ఇది పిల్లలకు పొట్ట వచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే సెకండ్ ఇందులో వాడే వెజిటబుల్ ఆయిల్స్ ఇవి పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే మూడవది ఉప్పు. 1 ఇయర్ వరకు పిల్లలకు లిమిటెడ్ క్వాంటిటీలో మాత్రమే ఉప్పు వాడాలి. అది తల్లిపాల ద్వారానే వారికి సరిపోతుంది. మనం కనుక బిస్కెట్‌ని ఎక్కువగా ఇచ్చినట్లయితే వారికి ఉప్పు అనేది ఎక్కువగా అయ్యి బేబీ కిడ్నీస్‌పై నెగెటివ్ ఇంపాక్ట్‌ని చూపిస్తుంది. నాలుగవది షుగర్. పిల్లలకు చక్కెర అనేది మనం ఎక్కువగా అందిస్తే వారు హైపర్ యాక్టివ్‌గా మారిపోతారు. అలాగే పిల్లలకు చిన్న వయసులోనే ఉబకాయం, డయాబెటీస్ రిస్క్‌ని కూడా కల్పించిన వాళ్ళమవుతాం. అలాగే ఇందులో వాడే మిల్క్ సాలిడ్స్ వల్ల చిన్న క్రియలో సమస్యలు కూడా కలగవచ్చు. అలాగే ఇందులో వాడే ప్రిజర్వేటివ్స్ అనేవి పిల్లల్ని హైపర్ యాక్టివ్‌గా మార్చేస్తాయి. అలాగే వారి ఇమ్యూనిటీ పవర్‌పై కూడా ఎఫెక్ట్‌ని చూపిస్తాయి. అలాగే ఇది జంక్ ఫుడ్ కావటం వల్ల పిల్లలు ఎక్కువగా అలవాటు పడితే దాని మీదనే అలవాటు అయ్యి వారు ఆహారం మీద ఎక్కువ శ్రద్ధని పెట్టలేరు. అందువలన పిల్లలు త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్‌ని కలగడం వల్ల వారు హెల్తీ ఫుడ్‌ని తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. మనం అయితే మైదాతో తయారు చేసిన బిస్కెట్స్‌కు బదులుగా ఈ బిస్కెట్స్‌ని పిల్లలకి పెట్టవచ్చు. హోల్ వీట్, అలాగే రాగి, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, ఓట్స్‌తో తయారు చేసిన బిస్కెట్స్‌ని మనం పిల్లలకు అందించటం వల్ల కొంతవరకు ప్రయోజనాన్ని పొందవచ్చు.